ఈరోజు మనం ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, నేమ్ ద ప్రాపర్టీ అండర్ ద మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, ద ఫస్ట్ క్వశ్చన్ -4/5 into 1 is equals to 1 into -4/5 equals to -4/5. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4/5 అని తీసుకున్నాము. సో ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఇది ఎలా ఫామ్లో ఉంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో హియర్ 1 ఈజ్ సెట్ టు బి దెన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. హియర్ 1 ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, -13/17 into -2/7 -2/7 into సో ఇక్కడ ఏని -13/17 అనుకుందాం, బిని -2/7 అని అనుకుందాం. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. సో దిస్ ఈజ్ వాట్ ప్రాపర్టీ, a into this is commutative property. A into b is equals to b into a, commutative property under multiplication. So third question, -19/29 into 29/-19 is equals to 1. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ +29 క్యాన్సిల్, -19 క్యాన్సిల్, ఏముంది ఇక్కడ 1 1 1. సో 1 into 1 is equals to 1. సో ఇక్కడ ఏ ఏమనుకుందాం, -19/29, బి ఏమనుకుందాం 29/-19. ఓకేనా. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు సి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. దట్ ఈస్ విచ్ ప్రాపర్టీ, క్లోజర్. దిస్ ఈజ్ ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ multiplication. Second question, to what property, tell what property allows to compute. ఏమిది 1/3 into bracket of a in 6 into 4/3 as 1/3 into 6 into 4/3. సో ఏని 1/3 అనుకుందాం, బిని 4, బిని 6, సిని 4/3. సో ఏ ఇంటూ బ్రాకెట్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇదేం ప్రాపర్టీ, దిస్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ వేర్ మల్టిప్లికేషన్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ. సో రేషనల్ నంబర్ యా ఫామ్లో ఉంటుంది, p/q. Rational number is in the form of p/q and q should not be equals to 0 కదా. సో ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్కి 2/3, ఇంకొకటి ఏమని చెప్పచ్చు 2/3, ఇంకోటి -5/6 ఆర్ -5/9. ఓకేనా. సో ప్రోడక్ట్ అంటున్నా, ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏ ఇంటూ బి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో 2/3 ఇంటూ -5/9. క్యాన్సిలేషన్స్ ఏమన్నా ఉంటే క్యాన్సిలేషన్ చేయండి, క్యాన్సిలేషన్స్ ఏమి లేవు కాబట్టి 2 5s are 10, ప్లస్ ఇంటూ మైనస్, 3 9s are 27. సో మనకు వచ్చిండేది కూడా రేషనల్ నెంబరే. సో దిస్ ఈజ్ పాజిటివ్ రేషనల్ నెంబర్, మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ రేషనల్ నెంబర్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ని చేస్తే మనకి ఏమొస్తుంది, రేషనల్ నెంబర్. వెన్ వీ ప్రోడక్ట్ ద టూ రేషనల్ నెంబర్స్, when we product the two rational numbers we will get the rational number.